తెలుగు ప్రభుత్వంలో క్షేత్రవీక్షణ కొండ సమర్పిస్తున్నాను. పరమదేవుడు మానవ క్షమాభివృద్ధిని శ్రేయస్సును కోరి తన వాక్యాన్ని బయలుపరచడం జరిగింది. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి మనిషిని పరిచాడు కూడా. మొట్టమొదటిగా 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాల్లో దేవుని వాక్యం యొక్క విశేషాన్ని గురించి పరిశుద్ధాత్మ సంగతులు తెలియజేశాడు. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఖండించుటకును, ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, నీతిని శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దేవుని గ్రంథము దైవావేశం వల్ల కలిగిన లేఖనం. దేవుని ఆవేశము వాస్తవానికి గ్రీకులో దైవావేశం వల్ల కలిగింది అంటే దేవుడు ఊదింది అని అర్థమిస్తుంది. కనుక వాస్తవానికి బైబిల్ దేవుని గ్రంథం అని మనం అనేది దేవుడు ప్రేరేపించడానికి కారణాన అది మనకు అనుగ్రహించబడింది. లేఖనం అంటే చేత వ్రాసారు అంటే వ్రాసినప్పుడు దేవుడు వ్రాత వెనుక ఆయన ఆత్మచేత మనుషులను కదిలించి వారిని నడిపించి ఏమి రాయాలో తన సందేశం ఏమయ్యున్నదో అది అందించాడు. దేవుడు తన సందేశాన్ని మనుషులకు అనుగ్రహించే సమయంలో తన భావన ఏంటో, మనలో తన ఆలోచన ఏంటో, మానవ పక్షంగా ఆయన చిత్తం ఏంటో ఆ సంగతిని తేటగా బయలుపరిచి ఉద్దేశించే ఈ దేవుడు అదృశ్యమైన వాస్తవం. ఆయన అదృశ్యుడు. మనం అనేక సార్లు ఆ సంగతిని ఆలోచించేశాం. అదృశ్యమైన దేవుడు తన సందేశాన్ని మనుషులకు అనుగ్రహించాలని ఆలోచన చేసినప్పుడు దృశ్యమైన రూపంగా అనుగ్రహించడానికి గాను అదృశ్యమైన దేవుడు దృశ్యమైన మానవులను అప్పుడప్పుడు ప్రేరేపించడం జరిగింది. సందేశం అవసరం అనుకున్న ప్రతిసారి పరమేశ్వర దేవుడు ఈ కార్యమును జరిగించారు. లేఖనం రాయబడినప్పుడు ప్రత్యేకించి ఆయన మనుషులను రేపారు, పురికొల్పారు. అలా జరిగించేటట్టుగా ఆయన వారిని నడిపించారు. దైవావేశం అంటే అది వాస్తవమైన సంగతి. లేఖనములు దైవావేశం వల్ల కలిగాయి. ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగిందే. కనుక మనకు అనుకుంచబడిన లేఖనం ఉందే అది దైవావేశం వల్ల కలిగింది. దేవుడు ప్రేరేపించడం వల్ల వచ్చింది. నరులకు దేవుడు తన ఉద్దేశాన్ని తెలియచేయాలని ఆలోచన చేసిన ప్రతిసారి ఈ కార్యక్రమము జరిగింది. అందువల్ల రాబడిన ఆదిలో మొదటిసారిగా మనుషులు ఆయన పురికొల్పుతుండేవాడు. ఈ దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, వగైరా సంగతులు చేయటానికి ప్రయోజనకరమైంది అన్నాడు. ప్రతి లేఖనంలో ఈ కార్యక్రమం జరిపిస్తుంది. పరమందుల దేవుడు మానవ మనుషులకు తనకుండే బాంధవ్యం చేసడానికి గాను ఈ గ్రంథాన్ని మనుషులకు అనుగ్రహించడం జరిగింది. గ్రంథం లేని కాలం చాలా ఉంది. మొట్టమొదట్లో
లిఖితపూర్వకం కాకుండా, అంటే లేఖనాలు దాఖలు చేయకుండానే పరమందన దేవుడు మానవాళితో తన కార్యములను కొనసాగించాడు. ఆ కొనసాగించిన రోజుల్లో దాదాపుగా మానవాళి ఎక్కువ కాలం బ్రతికారు. ఈ దీర్ఘకాలం బ్రతికిన కాలంలో ఆయన సందేశము పొందిన వారు ఇవ్వటానికి గాను అవకాశాలు ఏర్పాటు చేశారు. 930 సంవత్సరాలు బ్రతికిన మనిషి కనీసం మనం ఊహించడానికి వీలుండదు ఇప్పుడు. కారణమేమి? మా ఆయుష్కాలంలో 70 సంవత్సరములు, అధిక బలమైన 80 సంవత్సరం. 50 సంవత్సరాలు రాకముందే మనుషుడు ముసలివాడైపోయినట్టు, పోతున్నట్టు కనిపిస్తుంటాడు. అధిక బలం ఉంటే. కానీ 900 సంవత్సరాలు బ్రతికిన కాలం వేరే. ఆ మనుషుల ద్వారా దేవుడు తన సందేశాన్ని కొనసాగించేటట్టు రాత రూపము లేని దినాల్లో కార్యములు జరిగించాడు. అలాగే దాదాపుగా 2500 సంవత్సరాలు కొనసాగాయి. మానవాళికి లిఖితపూర్వకమైన ఆధారం లేకుండా ఉన్న సంఘటనలు ఉన్నాయి. మాట్లాడారు, కానీ వారు మాట్లాడిన మాటలకు ఆధారం లేఖనాలే ఉండాలి, లేవు. లేఖనాలుగా లేవు. ఆ తరం వారికి అది సరిపోయేటట్టుగా మాటలతోనే మహాదేవుడు ముగించాడు. ఒకవేళ ఆనాడు చేసిన ప్రవచనాలు మనకు కనిపించాలి, తెలియాలి అన్నాం అనుకో, ఆ రోజున మాట్లాడిన ప్రవక్తలు దేవుని చేత ప్రేరేపించబడిన వారు మనుషులతో మాట్లాడారు. ఆ సంగతి నేడు మనం గ్రహించాలంటే ఒకటే ఆధారం, లేఖనాలే ఆధారం. లేఖనాధారం లేకుండా ఆయన వారితో ఏం మాట్లాడాడో, ఎలా కార్యము జరిగించాడో, మనుషులు దేవునికి బాంధవ్యం ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారో తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. అందువల్ల లేఖనాలు ఉంటేనే ఈ రోజున మనము ఆనాటి మనుషుల యొక్క పరిస్థితులు అంటే తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. దేవుడు వారితో ఎలాగో తన కార్యమును కొనసాగించాడో తెలుసుకునే వీలుంటుంది. వాస్తవానికి ఆదాము నుండి 7వ వాడైన హానోకు ప్రవచించాడట. అతను లేకుండా కొనిపోబడ్డాడు. తను కొనిపోబడక మునుపు ప్రవచించిన సంగతి మోషేకు తెలుసో లేదో నాకు తెలియల, అబ్రహాముకు తెలుసో లేదో నాకు తెలియదు. ఆయన ప్రవచించిన విషయాలు మరి మొదటి శతాబ్దంలో ముందుగా చనిపోయిన మనుషులకు తెలుసునో లేదో నాకు తెలియదు. కానీ తాను ప్రవచించినట్టును ఆ ప్రవచనాల్లో భాగము మన కొరకు దాఖలు చేసి పెట్టాడు. అది కొత్త నిబంధనలో జరిగింది. లేదా ఆనాటి సంగతిని దాఖలు చేసి పెట్టి ఆ రోజున హనోకు ప్రవచించాడు అన్న సంగతి తెలియజేస్తున్నాడు. 7వ పత్రిక చదివితే ఆనాడు లేఖనాలు లేవని మనకు అర్థమవుతుంటుంది. కేవలం దేవుడి నోటి మాటలతో మనుషులను హెచ్చరిక చేస్తూ ఆయన ప్రవక్తలను ప్రేరేపించి మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలుగానే మిగిలిపోతూ మనకొచ్చే వరకు అవకాశం లేకుండా అనేక సంగతులు గడిచిపోయాయి. 7వ పత్రిక 14-15 వచనాలు మీకు తెలుసు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీటిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో ప్రవచించింది ఎవరు? హానోకు. ఎవరి నుండి? ఆదాము నుండి. 7వ వాడైన హానోకు కూడా ప్రవచించలేకన్నాడట. ఏం ప్రవచించాడో, అప్పుడు మరి ఏం మాట్లాడాడో అప్పుడు దాఖలు చేయబడ్డది. కానీ
క్రొత్త నిబంధన చివరి దాదాపుగా కాలంలో రచన యొక్క చివరి కాలంలో యోహానే అపోస్తలులకి పరమందుల దేవుడు ఆనాటి సంగతిని బయలుపరిచి ఆనాడు లేఖనాలు దాన్ని మనకు లేఖనంగా అనుగ్రహించడం జరిగింది. అందువల్ల లేఖనం అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించేసినట్టయితే దాఖలు చేయబడింది, లేఖనం లిఖించబడింది అన్నమాట, రాత రూపంలో అనుగ్రహించబడింది అన్నమాట. అది లేఖనం అంటే. కనుక దైవగ్రంథము బైబిల్ ఉన్నదే ఈ రోజున మనకు మన ఎదురు నిలబడింది, రాయబడిన రూపంలో నిలబడింది. బైబిల్ దేవగ్రంథమని మనం మాట్లాడిన ఈ గ్రంథం రాత రూపంలో దేవుడు మన మనుషులకు ప్రసాదించాడు. అది మీకు తెలిసినట్టే. మీ చేతిలో బైబిల్ ఉంది, ఎక్కువ మంది చేతుల్లో. ఈ రూపంలో మీరు ఎప్పుడు బైబిల్ని ఆది బైబిల్ భాషలో బైబిల్ మీరు చూసి ఉంటారు. అసలు ఈ రూపంలోనే మానవాళ్ళు ఎక్కువ మంది చూసేదానికి అవకాశం లేదు. విశేషమైన సంగతి ఏంటో తెలిసిన, మొదటి భాగము పెద్ద భాగం అంత అంటున్నానే పాత నిబంధన, అది ఎడమ నుండి కుడికి రాశాడు. ఇది కుడి నుండి ఎడమకు రాశాడు. రెండో భాగము కుడి నుండి ఎడమకు రాశాడు. అది ఎడమ నుండి కుడికి రాశాడు. నేను చెప్పాను మీకు అర్థమైతే, ఈ చేత ఇటు రాసేది పాత నిబంధన, ఈ చేత ఇటు రాసేది కొత్త నిబంధన. కానీ అలాగే కనిపించేది, అన్నిటి రాసినట్టే కనిపిస్తుంటే. కారణం ఏంటి? మనం చూసేది తర్జుమలే కానీ అసలు ఆదిలో పరిశుద్ధాత్మ మనుషులను ప్రేరేపించినప్పుడు వారు రాసిన భాషలో ఏదో అది మనకి తెలియలా. బైబిల్ మనం మాట్లాడుతుంది 2 భాషల సమ్మేళనమైంది. అందులో ఆది భాషలవి 2 ఆది భాషల సమ్మేళనంతో అనుగ్రహించబడింది ఈ మనకి బైబిల్. దేవుని గ్రంథం అంటే విశేషమైన సంగతి అదే. నువ్వు ఎప్పుడైనా దాన్ని ఆలోచన చేసేదో లేదో తెలియలా. ఇదేంటి వింతైన సంగతి? ఇటు నుంచి ఇటు రాసేది ఒక భాష, ఇటు నుంచి ఇటు రాసేది ఒక భాష అయితే రెండుని కలిపి బైబిల్ అన్నాడు. ఏదైనా సరే పరమంతుల దేవుడు తను నిబంధన చేసుకోవడానికి ఆలోచన చేసినప్పుడు, మనుషులతో మాట్లాడడానికి మనుషులతో తన కార్యక్రమాలు కొనసాగించడానికి ఆలోచన చేసినప్పుడు రాత్రి ఇచ్చింది పాత నిబంధన. దాన్ని పాత నిబంధన అంటంలో విశేషమైన కారణం ఏమంటే, కొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదలు దాన్ని పాతదిగా చేసిందట. కొత్త నిబంధన రాకముందు పాత నిబంధన ఉంది, కానీ అది పాత నిబంధనగా లేదు. అది నిబంధనగా ఉంది. అది ఇశ్రాయేలుకు దేవునికి జరిగిన నిబంధనగా ఉంది. అయితే ఇశ్రాయేలుకు దేవునికి జరిగిన నిబంధన వారితోనే పరిమితి కాకుండా అది ఆదాం దగ్గర కావాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అని అడుగుతారేమో. అది కేవలము దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన పరిచయం మాత్రమే. అందువల్ల వాస్తవానికి ఇశ్రాయేలు ఇక్కడ నిలబడ్డారు అనుకుందాం. ఈ స్థలంలో నిలబడ్డారు. నిలబడిన ఇశ్రాయేలు యొక్క జీవిత విధానాలకు మహాదేవుడికి నిబంధన అనుగ్రహిస్తున్నాడు. నిబంధన అంటే వడంబడిక, ఒప్పందం. వారితో ఆయన ఒక ఒప్పందం చేస్తూ ఉన్నాడు. ఈ ఒప్పందం చేసేటప్పుడు ఒప్పందం అనే షరతులు ఆయన తాటగా తెలియచేశాడు. నిర్గమ కాండంలో ఒక పాయింట్, లేవి కాండంలో 2వ పాయింట్, సంఖ్యాకాండంలో 3వ పాయింట్ చర్చించి ముగింపుగా ధర్మశాస్త్రానికి ముగింపుగా ద్వితీయోపదేశ కాండం ఇచ్చేసాడు. ద్వితీయ, రెండవసారి ఉపదేశము, బోధ.
ఈ పైన చెప్పిన వాటినే రెండోసారి బోధించాడు అని అర్థం. ఇది ఒక ప్రత్యేకమైన పాయింట్గా చెప్పాల్సిన అవసరంలా. ఈ పాయింట్లన్నీ వివరించి మాట్లాడిన సంగతి అది. అదే వాస్తవానికి నిర్గమ, లేవి, సంఖ్య అయిపోయిన తర్వాత ముగింపుగా ద్వితీయోపదేశకాండాన్ని ఇచ్చాడు. అయితే దానికి పరిచయ భాగం ఏంటి? ఈ పరిచయ భాగాన్ని తెలియచేయటానికి దేవుడు ఇశ్రాయేలుతో ఎందుకు నిబంధన చేస్తున్నాడు, వారితోనే నిబంధన చేయాల్సిన అవసరం ఏంటి? సమస్త దేశ జనులు ఉన్నారు కదా, వారందరినీ ఆయన వదిలిపెట్టాల్సిన కారణం ఏంటి? వారందరినీ వదిలిపెట్టి వీడితోనే ఆయన ప్రత్యేకించి ఈ నిబంధన చేసే ఆయన ఉద్దేశం ఏంటి తెలియచేయటానికి గాను ఆయన పరిచయం చేస్తే కార్యములు మాట్లాడాడు. అలా అక్కడే ఇక్కడ నుండి వెనకెళ్ళి ఈ ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చారో అసలు అంటాను, వారు అబ్రహాం సంతతి అన్నాడు. అబ్రహాం ఎక్కడి నుండి వచ్చాడు సంగతి చెప్పాడు. అబ్రహాముకు ముందేం జరిగింది? నోహ కాలం మంది జలప్రళయం జరిగింది, లోకం నాశనమైంది. అంతకుముందు ఏం జరిగింది అని వెనక్కి వెళ్తూ 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 ఆదాము హవ్వ దగ్గరికి వచ్చాడు. అంతకుముందు ఏం జరిగింది? అంతకుముందు ఆదాము హవ్వలకు ముందు ఏం జరిగింది? అప్పుడు ఆది దేవుడు భూమి ఆకాశం సృజించాలనుకుంటూ మొదలు పెట్టుకుంటూ వచ్చాడు అన్నమాట. అంతకంటే ఇంక విశేషమైన సంగతి ఏం లేదు. అందువల్ల వాస్తవానికి ఆయన చర్చించడానికి ఉద్దేశించింది కేవలము ధర్మశాస్త్రం యొక్క నిబంధనే. మనకు రాతరూపంగా అనుగ్రహించింది ధర్మశాస్త్రం యొక్క నిబంధన. దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన యొక్క బాంధవ్యం అది మనకు రాతరూపంగా అనుగ్రహించబడింది. వాస్తవంగా ఇశ్రాయేలుకు అనుగ్రహించబడింది రాతరూపంగా. ఆ అనుగ్రహించేటప్పుడు చదువుకున్న ప్రతి వాడికి ఆ గ్రంథం తేటగా అర్థమయ్యే రూపంగాను మహామహుడు ఏం చేసిందంటే వీళ్ళు మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రారంభించాడు. సమస్త భూమి నాదే కదా అనేసాడు. సకల జనములు ఆయన వారే. కానీ వీళ్ళని ఎన్నుకొని నిబంధన చేయడానికి కారణం ఏంటి? కానీ వారిని ఎన్నుకొని నిబంధన చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే అబ్రహాముతో తాను తెలియచేశాడు, నీ సంతానం వల్ల సమస్త దేశంలో వారు ఆశీర్వదింపబడుదురు అనే సంగతి తెలియజేశాడు. అబ్రహాము సంతతి ఎవరై ఉన్నారో తెలియచేయటానికి వారిని ప్రత్యేకించి అనేక మంది అబ్రహాముకు పిల్లలున్నా వారందరినీ కాదని ఒక్కని కూర్చున్నట్టే ఆ సంతతిని తేటగా తెలియజేశాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు అనుగ్రహించటంలో ప్రధానమైన కార్యక్రమం వారిని క్రీస్తునందుకు నడిపించడానికి మాత్రమే ఉద్దేశించబడింది. వారైతే ఒక జాతీయ రాజ్యముగా జీవించి దేవుడు రాజుగాను వారి ప్రజలుగాను జాతీయ రాజ్యంగాను కొనసాగించడానికి ఉద్దేశించబడిన ఈ ధర్మశాస్త్రం అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రూపించబడింది. కానీ మనుషులు గ్రంథం చదివేటప్పుడు ఏం చేస్తారంటే వాటిని బిట్టులుగా చదువుతారు, ముక్కలుగా ఆలోచన చేస్తారు. ఒక్కొక్క ముక్కను తీసి ప్రక్కన పెట్టి దాని వరకే తన ఆలోచనను పరిమితి చేసుకుంటాడు. వాస్తవంగా ఏం జరగాలంటే దేవుడు తన గ్రంథం ఇచ్చినప్పుడు ఎంత విశాలమైన దృక్పథంతో దృష్టితో ఇచ్చాడో దాన్ని చూడాల్సిన దానికి బదులుగా ప్రతి చిన్నదాన్ని పట్టుకుని బయటికి లాగి ప్రశ్నించడానికి మనుషుడు మొదలెట్టాడు. అలా మొదలెట్టేటప్పటికీ దేవుడు తన గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు అన్న సంగతిని మర్చిపోయి కార్యం జరిగించాడు. గ్రంథం చదవడానికి చేతకాని వాడి ఈ పని చేయబోనుకున్నాడు. అందువల్ల మనుషులకు దేవుడి గ్రంథం అంటే ఏంటో తేటగా తెలియాల్సిన అవసరం ఉంది.
ఈ రోజున బైబుల్స్ చాలా కామన్గా ఎక్కడ పడితే అక్కడ, ఏ సైజులో పడితే ఆ సైజులో, ఏ భాషలో కావాలో దాదాపుగా ఆ భాషలో మనుషులకు లభించిన కారణాన విలువ కట్టలేని పరిస్థితి అయిపోయింది మానవ జాతికి. అది ఎక్కడ పెడతారో అనే సంగతి కూడా అనేకసార్లు గుర్తింపు లేకుండానే పెట్టేస్తుంది. కానీ మహాదేవుడు తన గ్రంథాన్ని అనుగ్రహించినప్పుడు గ్రంథాన్ని మనుషులు గ్రంథంగా గుర్తించి ఆలోచించగలిగితే, ఓహో బైబిల్ అంటే ఇదా అని ఒక అవగాహన కలగడానికి అవకాశం వచ్చింది. ఇది బైబిల్ అంటే అవగాహన కలిగిన వాడు అనేక ప్రశ్నలు లేకుండా నోరు మోసుకొని ఉంటాడు. కారణం ఏమిటో తెలిసిన, మోషేకు ధర్మశాస్త్రం అనుగ్రహించిన రోజున మహాదేవుడు తనకు తెలియని రహస్యాలు అనేకమైన పెట్టినట్టు మోషేకు అర్థమవుతుంది. తనకు తెలియని అనేక సంగతులు ఉన్నట్టు రాస్తున్న వాడికి గ్రహింపవుతుంది. మాట్లాడుతున్న తనకే అర్థమవుతుంది. మాట్లాడుతున్న వాడికి అర్థమయ్యి రాసిన వాడికి తెలుస్తుంటే చదివిన నా బోటోడికి ఏంటి విశేషమైన సంగతి, మరి గొప్ప సంగతనం ఏంటి అక్కడ? కానీ మనుషులు ఏమనుకుంటాడంటే రాసిన వాడికి రహస్యంగా అనిపించుతుంటే తనంతా తెలిసిన వాడేటట్టుగా మాట్లాడటం మొదలెట్టేస్తుంటాడు. మహాభక్తుడు, యథార్థవంతుడు, భూలోకం అంతట్లో సాత్వికుడు, ధర్మశాస్త్రమునకు లేఖికుడు మోషే యథార్థంగా తన సంగతులు ఒప్పుకున్నాడు. రహస్యములు మన దేవుడని యెహోవాకు చెందును అన్నాడు. కనుక దేవునికి రహస్యాలు చెందుతాయి అని ఒప్పుకొని తనకే ఆ రహస్యాలు అన్నట్టు అర్థమే ఆ మాట మాట్లాడు. రహస్యములు మన దేవుడని యెహోవాకు చెందును అన్నప్పుడు నాకు రహస్యం ఉన్నాయి కొన్ని, అవి నాకు సంబంధించినవి కాదు అన్నాడు. ఏది రహస్యాలు మన దేవుడని యెహోవాకు చెందుతాయి అన్నాడో ఆ సంగతిని గురించి మనుషుడు నేడు మోషేకు రహస్యంగా ఉన్నదాన్ని తనకు బయలుపరచబడినట్టు ఆలోచన చేసి మాట్లాడటం పూనుకుంటాడు. అప్పుడు రకరకాల కథలు చెప్పడానికి ప్రయాసపడుతుంటాడు. మనుషుడు దేవుని గ్రంథాన్ని గ్రంథంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. దేవుని గ్రంథము దేవుడు మనుషులకు అనుగ్రహించిన సమాచారం, అది దేవుని మనసు తెలియచేసిన సంగతి, అది దేవుడు తన చిత్తంలో బయలుపరుచుకున్న శాసనం, అది ఆయన గ్రంథం. కనుక ఈ గ్రంథంలో మొదటి భాగంగా ఆయన ధర్మశాస్త్రము అనే పేరుతో 5 పుస్తకాలు ఇచ్చారు. అది పాత నిబంధన. కానీ దానికి సంబంధించిన సమస్తమైన ఆ నిబంధన జరిగే కాలమంతలో రాయబడిన సంగతులు పాత నిబంధన కిందనే లెక్కించబడ్డాయి. అసలు పాత నిబంధన అంటే ధర్మశాస్త్రమే ఒరిజినల్గా. కానీ రాయబడిన పాత నిబంధన కింద ఇక చెప్పబడ్డ మిగిలిన పుస్తకాలన్నీ ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన సంగతులు మాత్రమే. ఉదాహరణకి ధర్మశాస్త్రం వెంటనే మీకు చరిత్ర రచనలు కూర్చోబడ్డాయి. 12 చరిత్ర రచనలు యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు ఉండే ఈ చరిత్ర రచనల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని, ఏది దేవునికి ఇశ్రాయేలుకు మధ్యలో జరిగిన ఈ నిబంధనని ఇశ్రాయేలు జీవితంలో ఎలాగో కొనసాగించారు అనే సంగతిని తెలియచేయటానికే ఉద్దేశించబడ్డాయి. ఏంటవి? ఆ 12 రచనలు. అందుకు ధర్మశాస్త్రం కింద లెక్కేయబడ్డాయి. ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని ఎలాగ అనుసరించారు, దేవునికి వారికి కలిగిన నిబంధనను వారు ఎలా కొనసాగించారు, ఆ సంగతిని తెలిపేదే చరిత్ర రచన. కనుక వాస్తవానికి యెహోషువ గ్రంథంలో ధర్మశాస్త్రం రాయటం ముగించబడింది. కాబట్టి యెహోషువ కాలం మొదలుకొని ఆ రాయబడిన లేఖన భాగాలను ఎలాగ అనుసరించడం మొదలెట్టారు. ఇశ్రాయేలు నాయకుడైన యెహోషువ దాన్ని తానే ఎలాగో అనుసరించాల్సిన అవసరం వచ్చింది. మహోన్నతుడు యెహోషువతో మాట్లాడినప్పుడే అబ్బాయి ధర్మశాస్త్రం రాసి అయిపోయింది, జాగ్రత్త సుమి అనేసాడు.
రాయబడినప్పుడు ఏం చేశాడంటే ఆయన ధర్మశాస్త్రం ముగించే ద్వితీయోపదేశ కాండంలో ముగింపు గ్రంథంలో కఠినంగా హెచ్చరిక చేశాడు. ఏం హెచ్చరిక చేశాడంటే 40 సంవత్సరాల పాటు వారికి ఆయాస్థలంలో బోధించి నేర్పించిన సంగతులను మరొకసారి దాఖలు చేసేటప్పుడు, కాబట్టి ద్వితీయోపదేశ కాండమే ముగింపు. మోషే చనిపోకముందు దాఖలు చేసి ఇశ్రాయేలుకు దాన్ని బిగింపుగా అనుగ్రహించిన ద్వితీయోపదేశ కాండం. దానిలో ఏం చేశాడంటే, జాగ్రత్త సుమి, ఈ ధర్మశాస్త్ర వచనాలతో ఏమి కలపకూడదు, దానిలో నుంచి ఏమి తీసివేయకూడదు అనిపిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 2వ వచనంలో, అలాగే తిరిగి ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 32వ వచనంలో ఈ సంగతులు రాబడున్నాయి. మొట్టమొదటి 4వ అధ్యాయం 2వ వచనంలోను, ఆ తర్వాత 12వ అధ్యాయం 32వ వచనంలోను సంగతులు చదువుతాం. ఇది ముగింపు అన్నమాట. క్రొత్త నిబంధనకు ప్రకటన ఎలాగ ముగింపో, ధర్మశాస్త్రానికి ద్వితీయోపదేశ కాండం అలాంటి ముగింపు. రైట్. 4వ అధ్యాయం 2వ వచనంలో, మీ దేవుడు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనటి యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేన్ని కలపకూడదు, దానిలో నుండి ఏది తీసివేయకూడదు, కలపకూడదు, తీసివేయకూడదు అన్నమాట. మళ్ళీ రెండోసారి చెప్తున్నాడు, భద్రసుని అన్నట్టు 12వ అధ్యాయం 32వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను మీరు అనుసరించి చేయవలెను. జాగ్రత్త, ఇది అనుసరించి చేయాల్సిన కార్యక్రమం. ఇశ్రాయేలుకు అనుగ్రహించబడిన ప్రత్యేకమైన నిబంధన. దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో నువ్వు ఏమీ తీసివేయకూడదు. అప్పుడు చెప్పేశాడు. ఒక ప్రవక్త లేచాడు అనుకో మీ మధ్యలో, నేను చెప్తున్నా దాంతో ఏం కలపొద్దు, తీసివేయకూడదని. కానీ కలపటానికి తీసివేయటానికి మీ మధ్యలో ప్రవక్తలు లేచారు అనుకో, ప్రవక్తలు లేచే కలపటానికి తీసివేయటానికి పూనుకున్నారు అనుకో, జాగ్రత్త సుమి, భద్రము అలాంటి వారితో మీరు అంగీకరించుకో తెలియచేసేసి. కనుక ప్రవక్త కూడా ధర్మశాస్త్ర వాక్యంతో కలపకూడదు, దాంట్లో నుంచి తీసివేయకూడదు. ప్రవక్త రచనలు ఎందుకు వచ్చాయి అనే సంగతి మీకు తెలియకపోవచ్చు. దాదాపుగా 17 ప్రవక్త రచనలు ఉన్నాయి. 17 ప్రవక్త రచనలు వచ్చిన ఒకే ఉద్దేశము, ఇశ్రాయేలు తిరిగి ధర్మశాస్త్రం వైపుకు మళ్లించడానికే. యెహోవాతో తాను చేసుకున్న ఆ నిబంధన ఉంది, ఆ నిబంధనకు నమ్మకంగా ఉండండి అని పిలవటానికే ఉద్దేశించాడు. అలాగే లేకపోతేనే మహామహుడు శిక్షించబడ్డాడు అని తెలియచేయటానికి ఉద్దేశించబడి. ఈ మధ్యలో ఓబద్య, యోనా వంటి గ్రంథాలు ఉన్నాయి, నహూము లాంటి ప్రవక్త రచనలు ఉన్నాయి. అన్ని దేశాల వరకు ఉద్దేశించబడిన గ్రంథాలు. కానీ ఇశ్రాయేలుతో తెలియజేసిన సమాచారం గ్రంథము ప్రత్యేకించి తెలియజేసిందేమంటే, ప్రవక్తలు వచ్చి ఏం చెప్పారంటే, అమ్మా తిరిగి రండి రా అన్నారు. ఎక్కడికంటానో ధర్మశాస్త్రం అందుకే తిరిగి రండి అన్నారు. కానీ ప్రవక్తలు లేఖనంలో ఉండే ఉద్దేశం అది. కనుక ధర్మశాస్త్రం మొత్తము మనం మాట్లాడుతున్నది 5 ప్రాముఖ్యమైన రచనలే. దాన్ని ఎలా అనుసరించి ఇశ్రాయేలు నడిచారు అని చెప్పింది దాని వెంట వచ్చిన చరిత్ర రచన. ఈ చరిత్ర రచనల వెంటనే అనుభవ జ్ఞానవాక్యాలు వచ్చాయి, జ్ఞానాంశాలు. ఏమో తప్ప మిగిలిన 4 పుస్తకాలు అంటే
అనుసరించి జీవించాలో దానికి సంబంధించిన పద్యరూపమే వాస్తవం. కొత్త సంగతులు ఏం లేవు దాంట్లో. ధర్మశాస్త్రాన్ని మించి జరిగించాల్సిన ఏ కార్యక్రమాలు చెప్పబడలా. అది విశేషమైన సంగతి. అందువల్ల మీరు ఎటు చూసినా సరే ప్రవక్తలు ధర్మశాస్త్రం వైపు మళ్ళండి అని తెలియజేసిన ప్రవక్త లేఖనం, ధర్మశాస్త్రం అనుసరించండి అని అనుభవ జ్ఞానంతో తెలియజేసిన అనుభవ జ్ఞానాంశం, ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ఎలాగ అనుసరించారు అని చెప్పిన వారి చరిత్ర రచనలు, అదంతా ధర్మశాస్త్రానికి ముడివేయబడిందే కనుక దాని అంతటినీ కలిపి పాత నిబంధన అంటూ జరిగింది. అది వాస్తవమైన సంగతి. ఇంతలో మనుషులకు పాత నిబంధన అంటే ఏంటో తెలియక దానిలో ఉండే పుస్తకాల యొక్క ఉద్దేశం ఎందుకు ఉద్దేశించబడిందో ఎరగకుండా ఎక్కడికక్కడ ముక్కలు చెక్కలు చేసి తుంచి పడేయటం అనేది మంచి కళ. దేవుడు తన గ్రంథాన్ని ఇయటంలో, ధర్మశాస్త్రం ఇయటంలో ఏమి కలపొద్దు తీసేద్దన్నప్పుడు మనుషులు అందరూ ప్రత్యేకించి ఇశ్రాయేలు వారి కొరకే చేసిన నిబంధన, దాంట్లో ఎవరు కలపకూడదు, తీసివేయకూడదు అని. కలపటం తీసివేయటం అనేది దేవునికి సంబంధించింది. అది ఆయన గ్రంథం. కలిపినా ఆయన కలపాలి, తీసివేసినా ఆయనే తీసేయాలి. నా మాటలతో నేను కలిపినా నేనే కలపాలి, తీసివేస్తే నేనే తీసేయాలి. నేను గతంలో మీకు ఈ సంగతి ఉదాహరణగా తెలియజేశాను. నేను వస్తాను అన్న, మరి రాను అని కూడా. ఏంటా ఆయన వస్తానని రానన్నాడు. నేను వస్తానన్నది ఒక సందర్భంలో, రాను అన్నది మరొక సందర్భంలో. నేను ఎందుకు వస్తానంటే రాను అన్నా. దేనికి రమ్మన్నానో అరే వస్తానన్నా తెలియదు నీకు, దేనికి రానన్నానో తెలియకపోతే ఏమైందన్నమాట. అప్పుడు నా మాటనే మీరు అపార్థం చేశారు అన్నమాట. వస్తానన్నవాడు రానంటాడేమన్నా, వస్తానన్నాడు ఏనారా విన్నామా, మరి రానంటున్నది ఏంటి? వస్తానన్నవాడే రానంటానికి అవకాశం ఉంటుంది. తానే చెప్పచ్చు వస్తానన్నవాడు వస్తానన్న అని, రానన్నది వేరే సందర్భం అని తాటగా తెలుస్తుంది. దేనికి వస్తాడు? ప్రార్థనకు వస్తాడు. దేనికి రాడు? సినిమాకి. సందర్భాలు పెట్టామనుకో వస్తాను రానన్న మాటలు సమస్య లేకుండా తీరిపోతుంటాయి. కానీ మన మనుషులు తెలియక ఏం చేస్తుంటారంటే అది అక్కడ వస్తానన్నాడు కదా, ఇక్కడ రానన్నాడు కదా అని బైబిల్ని విమర్శించబోనుకునే వారు ఇలాంటి మాటలు పట్టుకుని అది అక్కడ వస్తానన్నాడు ఇక్కడ రానన్నాడు అని అనేటప్పటికి పాపం చదువుకునే వారి విమర్శ వచనం చదువుకునే మామూలు పామర్లు ఏం చేశారంటే మరి బైబిల్లో కూడా తప్పులు ఉన్నాయా అని అంటూ మొదలెట్టేశారు. అందువల్ల దయచేసి మనం ఆలోచించండి. దేవుడు తను అనుగ్రహించిన గ్రంథాన్ని ఇశ్రాయేలుకు తెలియజేస్తూ ఆ ఇశ్రాయేలుతో ఎవరిని కలపలా. అంటే ఏంటి? అన్ని జనులు ఎవరిని ఆ నిబంధనలో చేర్చుకోవాలా. ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు, ఆ నిబంధన వారికి సంబంధించింది అన్నాడు. దాంతో ఏమి కలపకూడదన్నప్పుడు, ఏమి తీసివేయకూడదన్నప్పుడు ఈ నిబంధనతో అన్ని జనులను కలపొద్దని కూడా తెలియజేశాడు. అలా ఏమి కలపొద్దంటే అన్ని జనులు కూడా కలపొద్దా అన్నాడు. అన్ని జనులు కలపొద్దంటే మనల్ని కలపలేదు అన్నమాట నిబంధనతో అని అర్థం. అది తెలుసున్నారు మనిషికి. ఏమి కలపకూడదని అన్నది కదంటారా, ఏ కలపకూడదన్నది పెద్ద యుద్ధం చేస్తాడు, రాజాంతం చేస్తుంటే దాన్ని కలపకూడదన్నమాట. వాస్తవమే. ఆ కలపకూడదన్న రోజున నిన్ను కూడా కలపొద్దన్నాడు. ఆ సంగతి తెలియదు వాడికి. దేనినే కలపకూడదన్నాడు. దేనికూడదంటే ఇశ్రాయేలు మీతోనే చేస్తున్నాను అని చెప్పిన ఆ నిబంధన ఎవరిని కలపలేదన్నమాట. చదివి చూపిస్తున్నాను నీకు సందర్భంలో. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో ప్రత్యేకించి ఈ నిబంధన ఇశ్రాయేలుతో చేయబడింది అని తేటగా తెలియజేస్తుంది. 5వ అధ్యాయం మొదటి నుండి ద్వితీయోపదేశకాండం
మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా నేను నువ్వు ఇశ్రాయేలులో చేరిన వాడువా? ఖచ్చితంగా కాదు. చూపెడతా సందర్భం తర్వాత. ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను నిబంధనలు విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడు యెహోవా హోరేబులో సినాయి కొండ మీద అన్నమాట. సినాయి కొండలో ఒక కొండ దగ్గర ప్రత్యేకమైన ఎత్తైన పర్వతం. సినాయి కొండ అనేది పర్వత శ్రేణి. హోరేబు అనేది ప్రత్యేకమైన పర్వతం. హోరేబులో మనతో నిబంధన చేశాం. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై నిలిచిన మనతోనే ఈ నిబంధన చేశాం. అనుజులతో చేశాడా? ఖచ్చితంగా చేయడం. నేడు ఇక్కడ సజీవులమై నిలిచిండు మనతోనే ఈ నిబంధన చేశాం. మనతోనంటే మనతోనేనా అంటే కింద ఎక్స్ప్లెయిన్ వివరిస్తున్నాడు. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచిండగా యెహోవా ఇలాగూ సెలవిచ్చు. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడు యెహోవాను నేనే. నేను తప్పు వేరొక దేవుడిని కొండకూడదు. వరుసని ఆజ్ఞలు ఇచ్చేసాడు ప్రత్యేకించి. ఆజ్ఞలు ఇచ్చి అయిపోయిన తర్వాతనే ఆరోగ్యానికి వచ్చేసాం. ఈ ధర్మానంతటినీ కట్టడలన్నింటినీ వారు వినాలి, అనుసరించి నడుచుకోవాలట. అప్పుడు ఆరోగ్యానికి వచ్చి నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడు యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నిటిను గైకొంచు. నీవు దీర్ఘాయుష్మంతులగినట్లు మీరు స్వాధీనపరచుకుంటకు ఏడు దాటి వెళుచున్న దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధించవల్లని మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించే ధర్మమంతి అనగా కట్టడలు ఇది విధులు ఇవే అని తెలియజేశాడు. ఎక్కడ ఇది అనుసరించాలి? కనాన్ దేశంలో అనుసరించాలి. వారికి అనుగ్రహించబడిన వాగ్దాన దేశంలో ఈ ధర్మశాస్త్రంలో వారు అనుసరించవలసిన అవసరం ఉంది. దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన దేశం ఇవ్వబోతున్నాడు. ఆ దేశంలోనే ఈ కట్టడలు ఈ విధులన్నీ అనుసరించడానికి అవకాశం ఉంటుంది. ఈ వేరే స్థలంలో అనుసరించడానికి అవకాశం ఉండదు దాదాపుగా. ఎందుకంటే వారు ఆఖరికి వారు విశ్రాంతి దినం ఆచరించడం మాత్రమే కాకుండా వారు భూమికి విశ్రాంతి దినాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వారు అనుసరించిన లాగా భూమి విశ్రాంతి సంవత్సరాలు ఆచరించవలసిన అవసరం ఉంటుంది. పంటలు వేసుకోకూడని సమయం ఉంటుంది. ఆ దేశంలో జరిగించవలసిన విశేషమైన ప్రత్యేకమైన కార్యములు ఉంటాయి. ఈ ధర్మశాస్త్రము ప్రత్యేకించి కనాన్ దేశంలో అనుసరించడానికి ఉద్దేశించబడింది. అందువల్ల మహాదేవుడు వారిని పిలిపించి మీకు నేడిక సజీవులమైన నిలిచిండు మనతోనే ఈ నిబంధన చేశాడు. ఈ నిబంధన చేసినప్పుడు మీరు మీ కుమారులు తరతరములుగా ఇశ్రాయేలుకు తరతరములుగా నిత్య నిబంధనగా మహాదేవుడు దాన్ని చేశాడు. దాంతో ఏది కలపకూడదంటే దానిలోకి అనుజనులు తీసుకురాకూడదని అర్థం. కాబట్టి ధర్మశాస్త్రానికి అనుజనులు తీసుకొచ్చేవనుకో అప్పుడేమైందన్నమాట, ధర్మశాస్త్రానికి మనుషుడు కలిపాడు అన్నమాట. ఈ రోజున సంగతి మనిషికి తెలియకుండా దీంతో ఏమీ కలపకూడదంటే కనీసం మిమ్మల్ని కూడా దాంట్లో చేర్చకూడదన్న సంగతి తెలియక చదువుకున్నవాడు తాను చేర్చబడలేదు అనే సంగతి ఎరుగునవాడు చెడుగొడిగాడు. అలాగే తాను దానిలో చేర్చబడినవాడు అని ఎరుగక చదివితే ఏం జరిగిందన్నమాట, నీ దేవుడు యెహోవా నీకు ఆజ్ఞాపించి ఆజ్ఞలో దేవుని దాంతో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదంటే కలపటం తీసివేయటము ఖచ్చితంగా జరిగించారు. కాండంలో 15వ అధ్యాయము ప్రత్యేకించి ఇది ఇశ్రాయేలుకు చేయబడిన నిబంధన అని మహోన్నతుడు తాటగా తెలియజేశాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం క్షమించండి. 19వ అధ్యాయంలో
ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరే నాడే 3వ నెల ఆరంభం మందే వారు సీనాయి అరణ్యములకు వచ్చి, వారు రెఫదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్య పర్వతములకు వచ్చి ఆ పర్వతమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు వెలిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు గుర్తుపెట్టుకోండి, యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసిందేమనగా, నేను ఐగుప్తు దేశమునకు ఏమి చేస్తున్నా, మిమ్మల్ని గద్దరెక్క మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచుతారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుతారు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజకులమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను వద్దురని చెప్పుమన్నాడు. వాస్తవానికి మహాదేవుడు ఇశ్రాయేలుతో చేసిన వింతైన నిబంధన ధర్మశాస్త్రం. అందువల్ల ముగించేటప్పుడు మీరు దీంతో ఏమీ చేర్చకూడదు అన్నప్పుడు ఈ ధర్మశాస్త్రము అన్ని జనుల్లో చేర్చకూడదు అని మహాదేవుడు తేటగా తెలియజేస్తాడు. దీనిలో మీరు ఏమీ చేర్చకూడదు, దీని నుంచి ఏమీ తీసివేయకూడదు. ఈ సంగతిని కొత్త నిబంధన వివరిస్తుంది. ధర్మశాస్త్రంలో అన్ని జనులు చేర్చబడలేదు అన్న సంగతి. అది ఇశ్రాయేలుకే సొంతము అని తెలియజేసింది. మొట్టమొదటి రాసిన పత్రిక, ధర్మశాస్త్రము కేవలం ఇశ్రాయేలుకే సొంతం, అన్ని జనులకు దానికి ప్రమేయం లేదు, దానిలో ప్రవేశం లేదు. అన్ని జనులు ప్రవేశపెట్టితే గ్రంథానికి చేర్చినట్టు అవుతుంటుంది, ఏమి చేర్చకూడదని దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు అవుతుంది. తొమ్మిదో అధ్యాయము అపోస్తలుడైన పౌలు తాను ఇశ్రాయేలీయుడయ్యుండి ఇశ్రాయేలీయులుగా వారు పొందిన కృప ఏంటో తాటగా మాట్లాడుతున్నాడు. మొదటి నుండి 9వ అధ్యాయం 3వ రాసిన పత్రిక. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానవ వ్యాధుని కలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మ ఏందో నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతుంది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండకూడదు. వీరు ఎవరు నా సహోదరులు అన్నదే, ఎవరెవరి సహోదరులు అంటాను, వీరు ఇశ్రాయేలీయులు. నేను క్రైస్తవుల గురించి మాట్లాడాల. ఈ సందర్భంలో పౌలు తేటగా మాట్లాడేశాడు, వీరు ఇశ్రాయేలీయులు. రైట్. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములను, అర్చనాచారాధనలను, వాగ్దానములను వీరివి. ఎవరివి? ఇశ్రాయేలీయులు. పితరులు వీరు వారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అవతారాలు అన్నమాట. శరీరంను బట్టి క్రీస్తు వీరిలో పుట్టింది. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు. కాబట్టి వాస్తవానికి వీరు ఇశ్రాయేలు వారికి కనిపించబడింది కరెక్ట్. ఆఖరికి క్రీస్తు ప్రభు కూడా వాళ్ళని పుట్టాడు. ధర్మశాస్త్రంతో ఏది కలపకూడదు, తీసివేయకూడదని దేవుడు శాసించిన రోజున ఆయన అనుజనులను దాంతో కలపలేదు అని చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, ఎఫెసీయులకు 2వ అధ్యాయం 11వ వచనం నుండి, కాబట్టి మునుపు అంటే ఆ ధర్మశాస్త్రం కింద శరీర విషయంలో అన్యజనుడు ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, సున్నతి లేని వారు అనబడిన మీరు
పౌలు మీరు వారు అని వ్యత్యాసం చూపించాడు. మీకు గుర్తుంది కదా ఇప్పుడు. మీరు ఆ కాలమందు, ఏ కాలమందు? ధర్మశాస్త్ర కాలంలో, పూర్వంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని అయ్యండి క్రీస్తునకు దూరస్తులు ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ధర్మశాస్త్రంతో ఏమీ కలపకూడదని రోజున నేను మీకు తెలియజేసే విశేషమైన సంగతి, మీరు మర్చిపోకూడని సంగతి, దేవుడు కనీసం అన్ని జనులను ధర్మశాస్త్రాలు చేర్చకూడదు అని తెలియజేశాడు. కనుక ధర్మశాస్త్రం అన్ని జనులకు అనుగ్రహించబడింది కాదు. అది కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే. అందులో ప్రత్యేకించి ఆయన సబ్బాతు దినం ఇచ్చే సందర్భంలోనే ఆ నిబంధన సంబంధించిన దినం అన్నమాట. అది సబ్బాతు దినము ధర్మశాస్త్ర నిబంధనకు సంబంధించిన దినం. నిర్గమకాండము 31వ అధ్యాయంలో మరియు యెహోవా మోషేతో ఇట్లా 12వ వచనం, నువ్వు ఇశ్రాయేలుతో నిబంధన, ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవాలి. ఎవరితో చెప్పాలి సంగతి? ఇశ్రాయేలుతో చెప్పాలి. ఏమని? నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవాలి. మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకును నాకును నీకును గుర్తగును. ఇది నీకును నాకును గుర్తగును. అనుజనం తీసుకొచ్చి విసర్జనం కలిపావు అనుకో, సపోజ్లో ఏం చేశావు? ధర్మశాస్త్రాన్ని మీరు అన్నమాట. అంతే సంగతి. అందువల్ల మనుషులకు ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యమైన సంగతి, దేవుడు తన దివ్యమైన సందేశాన్ని మానవాళికి అనుగ్రహించడానికి ఉద్దేశించింది. అందులో రాత్రిపూర్లో దాన్ని పెట్టడానికి పూనుకున్నాడు. వచ్చిన మోషే చేత దాన్ని దాఖలు చేయించడానికి ఆయన దిగి వచ్చింది. వచ్చిన మోషేని ప్రేరేపించి గ్రంథస్థం చేసిన ఆ దినాల్లో ధర్మశాస్త్రము కేవలము ఇశ్రాయేలుకు అనుగ్రహించబడిన నిబంధన. దానిలో ఏమి చేర్చకూడదు, దానిలోంచి ఏమి తీసేయకూడదు. ఇవి నమ్మకమైన దేవుని మాటలని, పరిశుద్ధాత్మ యొక్క సత్యమని, ఈ గ్రంథాన్ని ప్రసాదించిన దేవుని యొక్క నిజమైన మాటలని మీకు తెలియచేస్తూ ముగించుతున్నాను. నమస్కారం. మంచి క్రైస్తవులు గదా ఈ లోకమందు, వారి మంచి క్రైస్తవులు గదా, పరమార్థమైన క్రీస్తు సారవాక్యమును గవించు, వారి దారి కోరి చేరి భూరి సుఖము బడయునాటే, వారి మంచి క్రైస్తవులు గదా ఈ లోకమందు, వారి మంచి క్రైస్తవులు గదా. కపట వేష భాషలను తలంగ ద్రోసి, విపుల భక్తి నిపుణులగుచును. కపట వేష భాషలను తలంగ ద్రోసి, విపుల భక్తి నిపుణులగుచును. లభితములన సాధ్యములను శబదములను లేఖదేవ, కృపమనంబులాన వెలయు పరిభాగమరయునాటే, వారి మంచి క్రైస్తవులు గదా ఈ లోకమందు, వారి మంచి క్రైస్తవులు గదా.
నమ్మకంబు సుస్థిరంబుగా మనంబులోన సమ్మతంబు గలిగెనుండుగా నమ్మకంబు సుస్థిరంబుగా మనములోన సమ్మతంబు గలిగెనుండుగా క్రమ్ముకొనెడి సమలందు సమ్మశిలక ప్రభుని పాదంబులందు దృష్టినిలిపి నువ్వది గలవారలెవరో వారు మంచి క్రైస్తవులు గదా ఈ లోకమందు వారు మంచి క్రైస్తవులు గదా. బైబిల్ దేవుని గ్రంథం. బైబిల్ దేవుని గ్రంథం అని అనటానికి అనేకులకు కారణాలు సరిగ్గా తెలియవు. బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారే కానీ దేవుని గ్రంథం అని చెప్పుకుంటారే కానీ అది ఎలా దేవుని గ్రంథం అయిందో గ్రహింపు లేకుండానే దాన్ని మోస్తూ తిరుగుతుండే మనుషులు ఉన్నారు. మరో ప్రక్కన బైబిల్ దేవుని గ్రంథం కాదు, అసలు అది దేవునికి సంబంధించిందే కాదని మరికొందరు అంటూ ఉంటారు. వాస్తవానికి సంగతులు పరిశీలించి సమస్తమును పరీక్షించి మేలైందని చేపట్టమని బైబిలే తన పాఠకులకు నేర్పిస్తూ ఉంది. అలాంటి సమయంలో అనాలోచనగా అంగీకరించమని బైబిల్ అనటలేదు. బైబిల్ను చదివేవారేమి విమర్శించేవారేమి అది ఏమై ఉన్నదో తేటగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ 2 భాషల్లో ఉన్న ఒకే గ్రంథం. 2 భాషల్లో దాదాపుగా ఏ పుస్తకం రాయబడదు. ఒక భాషలో ఒక గ్రంథం అనటం సాధ్యం. 2 భాషలతో రాసిన ఏ గ్రంథమైనా ఎప్పుడైనా చూచుంటారా? అందులో ప్రపంచవ్యాప్తంగా పవిత్ర గ్రంథమని, కొంతమంది దాన్ని మత గ్రంథమని అంటున్న ఈ ఉద్గ్రంథం 2 భాషల్లో రాయబడింది అనేది విశేషమైన సంగతి. జగమెరిగిన ఈ 2 ప్రాచీన భాషల్లో రాయబడిన బైబిలు దేవుని గ్రంథమే. ఒకటి ఎడమ నుండి కుడికి వచ్చే రాత అయితే మరొకటి కుడి నుండి ఎడమకు వెళ్ళే రాత. వింతైన రాత కూడా వింతైన రాతలే. పాత నిబంధనని కొత్త నిబంధనని 2 భాగాలుగా బైబిలు విభాగింపబడి ఏకంగా చేయబడింది. పాత నిబంధన ప్రధానంగా హెబ్రీ భాషలోను, క్రొత్త నిబంధన ప్రధానంగా గ్రీకు భాషలో రాయబడింది. జగమెరిగిన ఇలాంటి 2 ప్రాచీన భాషల్లో రాయబడిన వేరే మత గ్రంథం ఏదైనా ఉందా? కనుక బైబిల్ దేవుని గ్రంథం అని దాని భాష, లిపి, రచనా విధానం తెలియజేస్తుంది. బైబిల్ 2 భాషలో రాయబడింది మాత్రమే కాదు, 2 రాజ్యాంగ చట్టాలు కలిసిన ఏక గ్రంథం అది. ఇది బహు వింతైన సంగతి. ఒక రాజ్యాంగ చట్టం ఒక గ్రంథంగా ఉండటం, మరొక రాజ్యాంగ చట్టం మరొక గ్రంథంగా ఉండటం సహజమైన సంగతి. భూమి మీద ఉన్న రాజ్యాలు, వాటికి సంబంధించిన రాజ్యాంగ చట్టాలు దానికి ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటున్న ఈ వాస్తవిక కాలంలో ప్రాచీనపు గ్రంథమైన బైబిలు 2 రాజ్యాంగ చట్టాలతో కూడిందై
రెండు వేరైన రాజ్యాలకు, రెండు వేరైన జనాలకు, రెండు వేరైన ప్రజకు సంబంధించిన విచిత్రమైన గ్రంథం బైబిల్. మొదటిది పాత నిబంధన, యూదుల ప్రాచీన రాజ్యాంగ చట్టమైంది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ అనే జనం బైబిల్లోని తొలి భాగాన్ని ధర్మశాస్త్రం అని చెప్పబడే ఆ భాగాన్ని వారు రాజ్యాంగ చట్టంగా ఉపయోగించారు. అది దైవికమైన రాజ్యం కనుక మత సంబంధమైన కార్యములు దాంట్లో ఉండటం విశేషమైన సంగతి. రెండవది క్రొత్త నిబంధన, ఇది క్రైస్తవ రాజ్యాంగ చట్టం. క్రైస్తవ్యం కూడా ఆత్మ సంబంధమైనది కనుక దానిలో దేవుని ఆరాధన వగైరా కార్యక్రమాలు ఉండటం సహజమే. ఈ థియోక్రాటిక్ గవర్నమెంట్స్, థియోక్రాటిక్ రూల్ అనే ఈ దైవపరమైన ఈ రాజ్యాంగాలు వేరువేరైన రాజ్యాంగాలుగా, అవి భిన్నమైన రాజ్యాంగాలుగా ఉన్నాయి. ఈ రెండు రాజ్యాంగ చట్టాలకు బైబిలు ఏక గ్రంథమే. మూడవది అద్భుతమైన లేఖికుల సమ్మేళనము కలిగింది బైబిల్. ఆలోచన చేస్తుంటే విచిత్రంగా ఉంటుంది. ఒక గ్రంథాన్ని ఒకడు రాస్తాడు, లేదు మధ్యలో వచ్చే ఎన్సైక్లోపీడియా లాంటి ఇలాంటి గ్రంథాలు ఒక లేఖికుని గ్రంథం కాదు, అది ఒక గ్రంథం కూడా కాదు. వాస్తవం చెప్పాలంటే ఒకే గ్రంథము అనేక లేఖికుల సమ్మేళనం కలిగిన బైబిలు దేవుని గ్రంథమే. దాదాపు 40 మంది లేఖికులు ఈ బైబిల్ యొక్క రచనలో పాల్గొన్నారు. 40 మంది అని చెప్పేది అల్పమైన సంఖ్య. అంతకంటే ఎక్కువమైన మంది దీనిలో పాల్గొన్నమాట వాస్తవమే. కానీ పేర్కొనగలిగిన 40 మంది లేఖికులు ఈ బైబిల్ రచనలో పాల్గొన్నవారున్నారు. అయితే విశేషమైన సంగతి ఏమంటే, అందులో ఒక రకమైన ఒక విధానానికి చెందిన మనుషులు కాదు. కొందరు ప్రవక్తలు, ప్రత్యేకించి దేశీయ నాయకులైతే, మరికొందరు రాజులు. విశేషంగా దానిలో గొడ్లు కాసుకునే వాళ్ళు బైబిల్ రచనలో పాలు పొందారనేది ఆశ్చర్యంగా ఉంటుంది. చేపలు పట్టుకునేవారు కొందరైతే, డేరాలు పెట్టుకునేది మరి కొందరు, ఉద్యోగాలు చేసేది కొందరైతే, రాజలాంఛనాల్లో దిగినవారు కొందరు. రకరకాలైన ఒక అంతస్తుకు సంబంధించింది పలు రకాలైన అంతస్తులు కలిగిన మనుషులు ఒక గ్రంథం రాయటం అనేది జరిగే సంగతి కాదు. కానీ దేశీయ నాయకులేమి, రాజులేమి, ఏలికలేమి, ఆఖరికి దీనమైన వృత్తులు చేసుకునే మనుషులేమి, వారి వృత్తి, వారి అంతస్తు, వారి స్థితి దానికి సంబంధం లేకుండా అందరూ ఏకంగా ఒకే గ్రంథానికి లేఖికులై ఉండటం ఆశ్చర్యమైన సంగతి. బైబిలు దీర్ఘకాలము రచనలో ఉండే గ్రంథం. ఒక గ్రంథం రాయడానికి ఎంతకాలం పడుతుంది? అయితే బైబిల్ రాయడానికి మాత్రం రమారమి 1600 సంవత్సరాలు పట్టింది. 1600 సంవత్సరాల్లో పరిస్థితులు వేరే వేరే. అది ఒక దేశంలో రాయబడింది కాదు, ఒక జనం మధ్య రాయబడింది కాదు. 1600 సంవత్సరాలు అంటే బహుదీర్ఘకాలం రచనలో ఉండే గ్రంథము బైబిలు. మానవ చరిత్రలో